నేనండి ఆమెని. నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారు? మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజు నేను చేసే స్పెషల్ ఏంటంటే మా మమ్మీ చేసిన మటన్ కర్రీ ఓల్డ్ మోడల్లో ఎలా చేసేది అలా చేస్తున్నానండి. మటన్లో అసలు మా మమ్మీ అసలు యూజ్ చేసేది కానీ మసాలా శనగపప్పు కానీ రొయ్యలు కానీ లేదంటే మటను జీడిపప్పు లేదా మటను బీరకాయ శనగపప్పు వేసేది తప్ప మసాలా ఎప్పుడు వేసేది కాదు. అమ్మ చేసే విధంగానే ఈరోజు నేను చేస్తున్నానండి. ఇదిగో నేను 10 గ్రాముల శనగపప్పు తీసుకున్నాను. పావు కేజీ మటన్ అండి. ఇది పావు కేజీ మటన్ తీసుకున్నాను. దానికి పావు కేజీకి 2 ఉల్లిపాయలు, కొద్ది పెద్ద సైజు ఉల్లిపాయలు ఒకటి, స్ప్రింగ్ ఆనియన్ ఒకటి, అలాగే 2 టొమాటోస్ తీసుకున్నానండి. గార్లిక్ కూడా అవి పెద్దవి ఒకటి 8 పలుకులు తీసుకున్నాను. మిర్చి వచ్చి 5 మిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు కుక్కర్ నేను వేడి చేస్తున్నాను. కుక్కర్లో వేస్తున్నాను. కుక్కర్లో పెడతానండి, బేగా అవుతుంది కదా మటన్. కొద్దిగా ఆయిల్ కూడా పోసుకున్నానండి. 3 స్పూన్స్ ఆయిల్ తీసుకున్నాను. మటన్లో ఆల్రెడీ కొవ్వు ఉంటుంది కదా. బాగా నూనె వేడెక్కాక ఆనియన్స్ ఇవన్నీ కలిపి నేను ఎక్కడ మసాలా యూజ్ చేయట్లేదు. శనగపప్పు మటను కర్రీ ఇదిగో మసాలా వేయట్లేదు. ఆనియన్స్, టమాటాస్, గార్లిక్, ఇదిగో స్ప్రింగ్ ఆనియన్, మిర్చి ఫ్రై చేస్తున్నానండి కుక్కర్లో. బాగా వేడెక్కాక బాగా వేడెక్కే వరకు మనం ఉంచాలి. నేను మటన్ని 4-5 టైమ్స్ క్లీన్ చేసుకున్నానండి ఆల్రెడీ. మా జాయ్కి చారు అంటే చాలా ఇష్టం. మటను చికెను అసలు ఏమీ తిండండి, అన్నీ ఏమీ తిండు. జాయ్ కోసం చారు కూడా పెడతాను, మిరియాల చారు పెడతాను చూద్దరు కానీ అది కూడా పెడతానండి. ఈ ఆనియన్స్ అంటే బాగా వేగాక అప్పుడు దీంట్లోని నానబెట్టుకున్నటువంటి శనగపప్పు వేసుకుంటున్నాను. మటన్లో అయితే శనగపప్పు బాగుంటుంది, బీరకాయ బాగుంటుంది. బీరకాయ శనగపప్పు బాగానే ఉంటుంది. మటను జీడిపప్పు మటన్లోని బీరకాయ బాగుంటుంది. అలాగే కాజు కూడా బాగుంటుంది. అలాగే శనగపప్పు కూడా కాంబినేషన్ బాగుంటుందండి వీటికి మటన్తోని. మీరు మమ్మీ చేసేది ఇలాగా శనగపప్పు వేసి. నేను అసలు మసాలా కూడా యూజ్ చేయను. ఆనియన్స్ బాగా ఎర్రగా వచ్చే వరకు వేపుతానండి. టమాటా కూడా బాగా మెత్తగా అయిపోతుంది వేగానే. సాల్ట్ వేసుకుంటాం, తగినంత సాల్ట్ వేసుకుంటామండి టేస్ట్కి తగినట్లు. నేను కొద్దిగా సాల్ట్ తక్కువ వాడతాను. వేగ మెత్తబడుతుందండి సాల్ట్ వేస్తే. 1 స్పూన్ వేసాను, అంటే మీకు రుచికి తగినట్లు వేసుకోండి. ఆనియన్స్ వేగా మగ్గుతాయి. ఈరోజు ఎవరూ లేరండి ఇంటి దగ్గర. నేను మా జాయ్ ఉన్నాం. పాప కోసమని స్కూల్కి వెళ్ళారు. పాపకి ఒంట్లో బాగోలేదని అనగానే అన్నయ్య వాళ్ళు అందరూ వెళ్ళారండి. బాగా కుక్కర్లో మగ్గే వరకు వేయాలండి. కలర్ కూడా చేంజ్ అవ్వాలి ఆనియన్స్ది. ఆనియన్స్, మిర్చి ఇవన్నీ కూడా మగ్గితే టేస్ట్ అందులోకి వెళ్తాయి. నేను మిర్చి కూడా 5 తీసుకున్నాను అంతే. ఎక్కువ నాన్ వెజ్కి కారం ఎక్కువ ఉంటే బాగుంటుందండి. అలాగే ఆయిల్ కూడా ఎక్కువగా, కారం కూడా ఎక్కువ ఉంటేనే అసలు ఎన్వికి స్మెల్ రాకుండా ఉంటుంది. నీచు వాసన అంటారు కదా, అది స్మెల్ రాకుండా ఉంటుంది. చెయ్యి వేసుకుంటావా? ఇదండి బాగా మగ్గుతుంది కదా.
ఇందులో ఆయిల్ ఉందండి బుడకాయలోనే, అందుకే మటన్ ఇందులో వేసేస్తున్నాను వాష్ చేసిన తర్వాత. నేను వీడియోకి ఒక వీడియో చేద్దాం అనుకున్నాను ఒక అన్న గురించి. ఎందుకంటే అన్న లేడీస్ అందరికీ అంటే విడాకుల గురించి చాలా బాగా చెప్తున్నాడు అన్నయ్య. అసలు విడాకులు అంటే ఏమిటో చెప్తున్నాడు. అది వీడియో చేస్తానండి అన్నయ్య గురించి. భారతీయ సనాతన ధర్మాలు అంటారు. సనాతన ధర్మాల్లోని మ్యారేజెస్ గురించి లేదా ఏంటో విడాకుల గురించి చాలా ఈజీగా చెప్తున్నాడు. ఈ సనాతన ధర్మాల్లోని ఆడవాళ్ళకి మగవాళ్ళకి కొన్ని రూల్స్ అంటే ఏమీ లేవో ఏంటో. బాగా మగ్గిపోయిందండి. ఇదిగో శనగపప్పు వేస్తున్నాను, అందులోని తక్కువ వేసానండి, 10 గ్రాముల వరకు వేసాను. కారం వేయలేదు ఇంకా, ఇవన్నీ వేసాక కారం వేస్తాను. పావు కేజీకి 10 గ్రాములు వేసానండి శనగపప్పు, పచ్చి శనగపప్పు. ముందుగా నానబెట్టుకోవాలండి, ఒక హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టుకుంటే బాగా కలపాలి. అలాగే మటన్ కూడా కలుపుతున్నానండి ఆయిల్లోని. ఇదిగో మటన్ కూడా వేసేస్తున్నాను.